ఢిల్లీ అంటే కాలుష్యం. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది ఇదే. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సర్కార్ అప్పట్లో తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అదేంటంటే తందూరి వంటకాలపైన బ్యాన్. అవును, మీరు విన్నది నిజం. ఢిల్లీలోని రెస్టారెంట్లు, హోటళ్లు ఇకపై బొగ్గుతో లేదా కట్టెలతో నడిచే తందూరీలను ఉపయోగించకూడదు. మరి ఈ నిర్ణయానికి కారణాలేంటి? మన కళ్ళ ముందు కనిపించని కాలుష్యం వెనుక దాగి ఉన్న ఆ 10 బలమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం సైలెంట్ కిల్లర్ PM 2.5. బొగ్గును మండించినప్పుడు వచ్చే ఈ సూక్ష్మమైన కణాలు చిన్న చిన్న కణాలుగా మారి మన ఊపిరితిత్తుల్లోకి, రక్తం లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. రెండోది ఆరోగ్య నాశనం. ఈ కణాలు ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు పెరగడానికి కారణం. ప్రజారోగ్యం కంటే తందూరి ముఖ్యం కాదు కదా. ఇక మూడో కారణం AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. వాయు నాణ్యత సూచిక తెలుగులో. ఢిల్లీలో ఎప్పుడైతే ఇది 400 దాటుతుందో అప్పుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిందే, వేరే దారి లేదు. ఆ పరిస్థితుల్లో కాలుష్యానికి ఏ చిన్న కారణం దొరికినా దాన్ని ఆపేయాల్సిందే, ఇంకో దారి కనిపించదు. ఇకపోతే నాలుగోది కాలుష్య అత్యవసర పరిస్థితి. ముఖ్యంగా చలికాలంలో దీపావళి తర్వాత ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్లా మారిపోతుంది. ఈ ఎమర్జెన్సీని ఎదుర్కోవాలంటే తందూరి బ్యాన్ తప్పదిప్పుడు. ఇక ఐదో కారణం చూడండి, కార్బన్ మోనాక్సైడ్. బొగ్గు పూర్తిగా మండకపోతే వచ్చే ఈ వాయువు ప్రాణాంతకం. ఇది నిశ్శబ్దంగా మనిషిని చంపేస్తుంది. ఆరోది నైట్రోజన్ ఆక్సైడ్లు. ఈ వాయువులు పొగమంచు ఏర్పడటానికి దోహదపడతాయి. తందూర్ల నుంచి ఇవి భారీగా విడుదలవుతాయి కాబట్టి తందూర్లు బ్యాన్ చేయక తప్పలేదు. ఏడోది వచ్చేసి ఇక GRAP నిబంధనలు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కాలుష్యం పెరిగిన ప్రతిసారి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎనిమిదోది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇవాళ బొగ్గు అవసరం లేదు, గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ ఓవెన్లు వచ్చాయి. కాలుష్యం లేని టెక్నాలజీ ఉంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం చాలా ఈజీ అయ్యింది. 9వ పాయింట్ వచ్చేసి ధూళి, బూడిద సమస్య. బొగ్గు వాడటం వల్ల వచ్చే ఈ వ్యర్థాలు కూడా పర్యావరణాన్ని, పరిసరాలను పాడు చేస్తాయి. ఇక చివరిది 10వది చిన్న చిన్న వనరులను నియంత్రించడం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, వాహన కాలుష్యం ఎంత ప్రమాదకరమో ఈ చిన్న చిన్న కాలుష్య వనరులు కూడా అంతే ప్రమాదం. అందుకే ప్రతి చోట కాలుష్యాన్ని తగ్గించక తప్పట్లేదు. మొత్తంగా చూస్తే ఈ 10 కారణాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఢిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహారం రుచి కంటే శ్వాస పీల్చుకునే ఆరోగ్యం ముఖ్యం కదా.